నమస్తే. మనం 2026 సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే లీడర్‌షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు. ఈ రాశిలో 12 రాసులు ఎవరికైనా సరే ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా విజయాల్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు ముందుకు దూసుకుపోయే సంవత్సరం 2026. అయితే ఇలాంటి సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఎలా ఉందో మనం చూద్దాం. మీనరాశి గనక చూసుకుంటే మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. 2025 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2025, 2024తో కంపేర్ చేస్తే 2025 ఎలా ఉంది మీరు గమనించుకోండి. ఖచ్చితంగా కొంచెం ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ ఇబ్బంది పడి ఉంటారు. ఎందుకంటే మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండటంతోటి. ఏలినాటి శనితోటే కాకుండా మీకు గురువు కూడా 4వ స్థానంలో ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కొంచెం అష్టదిగ్బంధంలో బంధించుకున్నట్లు ఉన్నవాళ్ళు ఈ మీనరాశి వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా నేను 10 మంత్లీ ఫలాలతో కూడా ఎక్కువ చెప్తూ ఉంటాను. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని. ధనం విషయంలో, రిలేషన్‌షిప్ విషయంలో, భార్యాభర్తల మధ్య సంబంధాల విషయంలో, తర్వాత నమ్మిన వాళ్ళ విషయంలోనూ, మీరు చేస్తున్న జాబుల్లోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ పర్టిక్యులర్‌గా ధనం. ఎందుకంటే ధనాన్ని సంపాదించడం ఎంత కష్టమో, పోగొట్టుకోవడం చాలా ఈజీ. మరలా ధనం సంపాదించుకోవటం చాలా చాలా కష్టం. ఈ ధనం విషయంలోనూ, అలానే నమ్మించి మోసం చేసేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళంతా మీ చుట్టూ ఉన్నారు. మీరు ఆహ్, చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇది రిస్క్ చేసి ముందుకెళ్లాల్సిన టైం అయితే కాదు అని మీరు లాస్ట్ 2025లో మనం చెప్పుకున్నాము. అయితే ఇదే పరిస్థితి మీకు ఇంకొక 6 నెలలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మీకు ధనానికి సంబంధించిన డోర్‌లు ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు యొక్క కృప మీ మీద ఉండేసి అద్భుతంగా ముందుకెళ్ళే టైం మీకు దగ్గర ఉంది. 2026 చూసుకుంటే ఫస్ట్ 6 మంత్స్ కొంచెం ఇబ్బందులతో ఉన్నా, తర్వాత మీకు చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్స్ తెలుసుకునే పోయే ముందు మీనరాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలతో పాటు పేరు బలంగాతో గనక ది, దు, షం, ఝ, ధ, దే, దో, చ, చి అన్న లెటర్స్ అంతా కూడా ఈ మీనరాశిలో ఉంటారు. మీరు గ్రహస్థితి గనుక చూసుకుంటే శని గ్రహం వీళ్ళకి జన్మరాశిలో ఉండి చాలా సీరియస్‌గా శని యొక్క ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. గురువు కర్కాటక రాశి 4వ ఇంట్లో ఉండటం కూడాను అంత మంచిది కాదు. యావరేజ్‌గా ఉంటుంది. మిగతా గ్రహాలు చూసుకుంటే 12లో రాహు, కేతువు వీళ్ళకి ఎక్కువగా ఉండేసి మిక్స్డ్ రిజల్ట్‌ని ఇస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వీళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే శని ఫస్టో ఇంట్లో ఉండి నానా రోగ శుచం రకరకాలైన హెల్త్ కాంప్లికేషన్స్‌ని అలానే బాధల్ని పెడుతూ ఉంటారు. గురువు క్లేశం, బంధువులతో గొడవలు తీసుకొస్తూ ఉంటారు. అయితే జూన్ తర్వాత ఇదే గురుడు మీకు పుత్రం, ధనాప్తి, పుత్రుల ద్వారా ధనం లేదంటే ధనము, రజని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 12వ హౌస్‌లో ఉండేసి ధనం ప్రకారంగాను, మెటీరియల్స్ ప్రకారం లాస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు 6వ ఇంట్లో ఉండి ధనాన్ని ఇస్తూ ఉంటారు. మీరు చూసుకుంటే ఓవరాల్‌గా ఒక కేతువు, రాహులు పార్షికంగా కేతువు చక్కగా ఉన్న రాహు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. గురువు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. శని మాత్రం ఇబ్బందులు పెడుతున్నారని గమనించుకోవాలి. శని ఫస్ట్ హౌస్‌లో ఉంటే ఏమవుతుంది? ఇది సింపుల్‌గా చెప్పాలంటే శని మీకు నెత్తి మీద ఉన్నాడని చెప్పుకోవాలి. తద్వారా ఏమవుతుంది? తేజో హని మతి భ్రంశో మనఃపీడం భయం తదా రోగ రిపు బంధు వైరం స్వజనం కలహస్తే జన్మరాశిగో శని అంటారు. శని మీకు జన్మస్థానంలో ఉండటంతో నెత్తి మీద ఉన్నాడని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఓళ్ళల్లో. తేజో హాని ముఖంలో గ్లోరియస్ అంతా పోతుంది. మతి భ్రంశం సరైన డెసిషన్స్ తీసుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనఃపీడ మనసులో ఎప్పుడూ పీడించబడినట్లు ఉంటుంది. భయంగా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుందో. అంతేకాకుండా రోగార్తి రోగాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధువులతో గొడవలు అవుతూ ఉంటాయి. అందుకని శని మీకు చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని గమనించుకొని తగు పరిహారాలు చేసుకొని శని పీడల నుంచి విముక్తి పొందడం చాలా ఇంపార్టెంట్. గురువు 4వ స్థానంలో ఉండటం అగైన్ అంత మంచి పద్ధతి కాదు, మంచి పొజిషన్ కాదు. సారీ, ఈయన గురువు మీకు చూసుకుంటే యాచన బుద్ధి చాంచల్యం తేజోహాని ధనర్వయం దేశత్యాగం చ కలహం
చతుర్థ స్థానికే గురువు అంటారు. అర్ధమంలో గురువు ఉన్న అర్ధాష్టమంలో గురువు ఉన్నా గానీ మంచిది కాదు. ఈ టైంలో అగైన్ ఈళ్ళు కూడాను మీకు యాచనం ఇప్పటిదాకా 10 మంది దగ్గరికి పెట్టే మీరు 10 మంది దగ్గరికెళ్ళి మీకు అవసరాలున్నాయి తీర్చమనే ఒక పరిస్థితి వస్తుంది. బుద్ధి చాంచల్యం, మెంటల్‌గా చాలా అప్స్ అండ్ డౌన్స్‌తో ఉంటూ ఉంటారు. మతి అనేది పనిచేయదు. ఆల్రెడీ శని ఇబ్బందులు పెడుతున్నారు. గురువు కూడా తోడయ్యి ఇంకా మీకు మతి భ్రంశాన్ని, ఓవర్ యాంబిషన్స్‌ని, ఓవర్ డిప్రెషన్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయం విపరీతంగా ధనం ఖర్చవుతుంది. దేశ త్యాగం, ఉన్న ఊరిని వదిలిపెట్టి, ఉన్న పొజిషన్ వదిలిపెట్టి వేరే చోటకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. విపరీతంగా గొడవలు ఉంటాయి. మేజర్‌గా మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆల్రెడీ చెప్పాను మీ చుట్టూ చాలామంది మిమ్మల్ని మోసం ఆల్రెడీ చేసేశారు. ఇంకా చేయడానికి రెడీగా ఉన్నారని గమనించుకొని, ఈ టైంలో కూర్మ అవతారం అంటారు విష్ణుమూర్తికి. సో, కూర్మ ఏం చేస్తుంటే బయట నుంచి ప్రెషర్స్ వచ్చినప్పుడు లోనకి ముడుచుకొని ఉంటుంది. దాని అర్థం అది ఓడిపోయిందని కాదు. అలానే ఈ టైంలో మీనరాశి వాళ్ళు విష్ణుమూర్తి యొక్క కూర్మ అవతారాన్ని చదువుకోవటం, దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటు. బయట నుంచి ప్రెషర్‌లు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఒక 2 స్టెప్‌లు వెనక్కి తీసుకొని మిమ్మల్ని కాపాడుకొని టెంపరరీగా మరలా టైం ముందుకు బాగున్నప్పుడు ముందుకొచ్చే పరిస్థితి మీరు చాలా చూసుకోవాలి. అయితే జూన్ తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం సదా జ్వన సౌఖ్యం సదా స్వజన సౌఖ్యం పంచమస్తేద్ భవేద్ గురువు అంటారు. జూన్ తర్వాత గురువు వల్ల అర్ధలాభం, ధన ప్రవాహం బాగుంటుంది. ఐశ్వర్యం బాగుంటుంది. స్వకర్మరతి హర్షితం. ఇప్పటిదాకా మీరేదైనా పని చేస్తే అందులో సరిగ్గా గుర్తింపు లేకుండా ఉంటే ఇక ముందు గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా స్వజన సౌఖ్యం. ఇప్పటిదాకా మీ బంధువులతో దూరంగా ఉంటే వాళ్ళంతా కొంచెం దగ్గరకయ్యి మళ్ళా మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గురువు ద్వారా మీకు జూన్ తర్వాత బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఈ రాశి వారికి రాహు 12వ స్థానంలో ఉన్నారండి. 12వ స్థానంలో రాహు ఉంటే కొన్ని విషయాల్లో కొంచెం బాగుంటుంది. కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది. ఎవరైతే విదేశాలకు ఉండాలనుకుంటున్నారో, ఫారిన్‌కి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారో వాళ్ళకి కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు కార్య విఘ్నం ఏదైనా గనుక పని చేస్తే రాహు మీకు అనవసరమైన ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. అనవసరంగా హాస్పిటలైజేషన్స్ విపరీతంగా ఖర్చులు తీసుకొస్తూ ఉంటారని గమనించుకోవాలి. కానీ కేతు ఈ రాశి వాళ్ళకి 6వ ఇంట్లో ఉండటంతోటి చక్కగా ధన ప్రవాహాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అనుకున్న పనులు జరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే సింపుల్‌గా జూన్ వరకు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. జూన్ తర్వాత చాలా పరిస్థితి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు ఉంటుంది. పుత్రుడి గురించి సంతానానికి చూస్తున్న వాళ్ళకి సంతానానికి సంబంధించిన విషయంలో చాలా బాగుంటారు. గృహానికి సంబంధించిన శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని మీరు గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే శని పీడలు, ఇతర గ్రహాల యొక్క పీడలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కుంభకోణ నవగ్రహ టెంపుల్స్‌ని విజిట్ చేయడం చాలా ఇంపార్టెంటు. తిరునల్లార్ శనికి సంబంధించి దేవస్థానంలో తైలాభిషేకం చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవడంతో పాటు శని పాశుపత అభిషేకం చేపించుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు శనికి మీరు ప్రతి శనివారం తైలాభిషేకం చేయటము, శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంటు. ఈ రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉన్నారు కాబట్టి మీ ఇండివిడ్యువల్ జాతకంలో కూడా చెక్ చేపించుకొని ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా దానికి సొల్యూషన్ ఉంది మన శాస్త్రాల్లో వివరించాలని గమనించుకొని తగు పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం. ధన ప్రవాహానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము, కుబేర పాశుపత అభిషేకము, లక్ష్మీ కుబేర మంత్రము జపం చేపించుకోవడం చాలా ముఖ్యం. హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేపించుకోవటం, విశేషమైన హోమం చేపించుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేపించుకోవటం, విశ్వావసు గంధర్వరాజు హోమం లాంటివి చేపించుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు సింహరాశి వాళ్ళున్నా, లేదా ధనుసు రాశి వాళ్ళున్నా, కుంభరాశి వాళ్ళున్నా, మేషరాశి వాళ్ళున్నా గానీ ఇంకా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే వాళ్ళకు కూడా ఒకసారి జాతకాలు చెక్ చేపించుకొని భార్యాభర్తలు కలిసి చక్కటి పరిహారాలు చేసుకొని క్షేత్రాలు దర్శిస్తూ ఉంటే శని పెట్టే తీవ్రత నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. రెండోది కూర్మ అవతారం గురించి బాగా తెలుసుకోండి. దశావతారాల్లో ఎందుకు ఆ విష్ణుమూర్తి అవతారం ఎత్తాల్సి వచ్చింది,
దానిలో ఉన్న విశిష్టత సిగ్నిఫికేషన్స్ ఏంటని తెలుసుకోండి. ఈ టైంలో మీరు బయటకి స్ట్రెచ్ చేసి మిమ్మల్ని దూకుడుగా వెళ్ళే టైం కాదు. ఒక 2 స్టెప్పులు మిమ్మల్ని బ్యాక్ తీసుకొని పేషెన్స్‌గా ఉండాల్సిన టైం అనేది గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు 26వ సంవత్సరంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా అధిగమించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.